వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడు విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వంట వచ్చేసి రొయ్యి పొట్టు ఇగురు. రొయ్యి పొట్టుతో కూర అయితే చేస్తున్నానండి, సూపర్గా ఉంటుంది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ కూర అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తాను ఏందనేది చేసేద్దాం. చూడండి, రొయ్యి పొట్టు అయితే తీసుకున్నానండి నేను. ఇంక కాస్త చెరిగేసి నీళ్ళలో బాగా శుభ్రంగా కడిగి ఇసుకంతా పోయాక కూర అయితే వండుతాను. చెరిగితే ఏమన్నా చల్ల పొట్టున్నా ఏమన్నా ఇసుకున్నా కూడా కొద్దిగా అయితే పోయిద్ది. ఇది శుభ్రంగా అయితే నీళ్ళల్లో వేసి కడగాలండి. ఇసుక అయితే చాలా ఉంటుంది, జాగ్రత్తగా కడగాలి. ఇసుక పోయిందాకా కడగాలి. కడిగి అయితే తీసుకొస్తాను. గట్టిగా పిండుకొని శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. ఇసుక లేకుండా నీళ్ళలో దేవేస్తే శుభ్రంగా అయితే పోయిద్ది. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక కప్పుకి వచ్చేసి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టినవి, ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టాను, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక స్పూన్కి, పసుపు ఒక అర స్పూను, కారం 2 స్పూన్లు, ధనియాల పౌడరు ఒక స్పూన్కి, సాల్ట్ తగినంత, అదంతా శుభ్రంగా కలుపుకోవాలి. మసాలాలన్నీ రొయ్యి పొట్టులో మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా అయితే కలిపేసి మసాలాలన్నీ బాగా కలిసినాయి. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. కలిపి పెట్టుకున్న రొయ్యి పొట్టు మసాలా ఇందులో వేస్తున్నాను. ఇదంతా కూడా పచ్చి వాసన పోయి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా బాగా మగ్గిన దాకా కూడా వేయించుకోవాలి. ఉప్పు కారాలు ఈ మసాలాల్లో బాగా వేయించుకుంటే రొయ్యి పొట్టు నీసు వాసన అనేది ఉండదండి, బాగుంటుంది. అంతా కాస్త హైలోనే పెట్టుకొని వేయించుకోండి. మన సబ్స్క్రైబర్ అయితే రొయ్యి పొట్టు కూర వండమని కామెంట్లో పెట్టారండి, వారి కోసమని చేస్తున్నాను. రొయ్యి పొట్టు కూర చాలా బాగుంటుందండి, అన్నంలోకి ఇంకా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా వేగినాయండి.
చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. బాగా ఏగిని ఇంకా వాటర్ అయితే కసిని పోసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని కూర అయితే దగ్గరకు పడిన దాకా వండుకోవాలండి. మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో వదిలేసి కాసేపు అయితే ఉడకనిద్దాం. ఈ వాటర్ అంతా ఇనిగిపోవాలి. మూత పెట్టేస్తాను. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. కూర 4 వైపులా చూడండి, మూత తీంగులోనే వస్తుందండి అసలు వాసన. అంత మంచి వాసన వస్తుంది. 4 ఇళ్ళకి ఈ వాసన అయితే వెళ్ళిద్దండి. అంత మంచి వాసన వస్తుంది. గుమా గుమాలాడిపోతుందండి కూర. చూడండి మీరే అసలు ఎలా ఉందో చూడండి. ఈ కూర అంతా ఈ ఉన్న నీళ్లు కూడా ఇంకాస్త దగ్గరకు పడాలా. అప్పుడే స్టవ్ కట్టేసుకుందాం. కూర అయితే దగ్గర పడిందేమో చూస్తానండి. చూసారు కదండి, కూర అయితే సూపర్గా ఉడికింది. అసలు మూత తీస్తుంటే అసలు అన్నం ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి, అంత బాగుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని చూడండి ఎలా ఉందో. టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇంకా కూర అనేది అయిపోయిందండి. ఇంకా సూపర్గా ఉంటుంది కూర. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి, ఎంత బాగుంటుందంటే ఇంకా మీరే చెప్తారు. ఈ విధంగా అయితే వండుకోండి. ఈ రొయ్య పొట్టు బీరకాయల్లో వేసుకోవచ్చు, దోసకాయల్లో వేసుకోవచ్చు, వంకాయల్లో వేసుకోవచ్చు, విడిగా వండుకోవచ్చు. రొయ్య పొట్టు కారం అయితే నూరానండి. చూసారు కదా, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కోరారు కాబట్టి నేను కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది కూడా. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. ఈ కూర కూడా అయిపోయిందండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా వంట కావాలనుకుంటే పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో పెట్టండి. మా కూర అయితే ఒకసారి చూడండి. కొద్దిగా అయితే టేస్ట్ అయితే చూస్తానండి, ఎలా కుదిరింది, ఉప్పు కారాలు ఎలా ఉండే ఏందనేది. అన్నీ కాలిపోతున్నాయండి. కాలిపోయి టేస్ట్ చేయలేక నోరు కాలిపోతుంది, అయినా చేస్తాను. బా ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంటుందండి, కొద్దిగా మనం చూసి వేసుకోవాలి. నేను ముందుసారి వేసిన అదే ఆ బౌల్లో కలిపేటప్పుడు వేసాను కదండి, అదే సాల్ట్ నాకు సరిపోయింది. మళ్ళీ అయితే నేను వేసుకోలేదు, కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుందండి అసలు కూర. అదిరిపోతుంది. ట్రై చేయండి, బాగుంటుంది.